మీ స్టైల్లో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్. ఎక్స్ ఫర్ ఎక్స్ట్రా పీపుల్స్. ప్రపంచంలో ఎంతమంది ప్రజలున్నా నాలాంటి అప్కమింగ్ అందమైన సుందరిని ఎవరు గుర్తించలేకపోతున్నారు ప్రదీప్. ప్రపంచం గుడ్డిది, సరిగ్గా తెలియదు. ఇప్పుడు ఇలా వచ్చావు కాబట్టి మేమంతా గుర్తిస్తాం. వెరీ బ్యూటిఫుల్ యు ఆర్. థాంక్యూ. పి ఫర్. నా పేరు విష్ణు. నీ పేరు విష్ణు? నా పేరు విష్ణు. నా పేరు ప్రదీప్. నా పేరు కూడా విష్ణు. నా పేరు వాళ్ళ ఇంటి పేరు అయి ఉంటుంది. అంటే మా డాడీ పెట్టిండు. నీ పేరు విష్ణు అభయ్యా? భయ్యా. ఓకే. అయితే పీ ఫర్ పాపులేషన్ భయ్యా. నేను సుప్రీం హీరో కావాలనుకున్నా భయ్యా, కానీ తొక్కేస్తున్నారు భయ్యా నన్ను పాపులేషన్. అయ్యో, ఏం చేద్దాం అనుకుంటున్నాను? మీ ఇలాంటి వాళ్ళే భయ్యా ఇప్పుడు వచ్చి షోలో పార్టిసిపేట్ చేస్తారు. నేను వద్దాం అనుకున్నా కన్నా. ఏం చేద్దాం అనుకున్నావు? నేనా ఒక హీరో కావాలనుకున్నా భయ్యా. అయిపోతావు, దాంట్లో ఉంది. హీరో అవ్వాలంటే చూడు చక్కగా ఎంత మంచి స్మైల్. యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ స్మైల్, సో గుడ్ స్టైల్. థ్యాంక్ యూ భయ్యా. ఇంకేం వచ్చు నీకు? యాక్టింగ్ ఏమైనా వచ్చా? డాన్స్ వచ్చు భయ్యా. డాన్స్ వచ్చు. డైలాగ్స్ వచ్చు భయ్యా. డైలాగ్ ఏదైనా మంచి డైలాగ్ చెప్పు. ఒరే షేర్ ఖాన్. ఏంటి చెప్పమా? ఏం కావాలి? కిలో దొండకాయలు, కిలో బెండకాయలు. ఏం కావాలి నీకు? 1 కిలో దొండకాయలు తీసుకురా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, అది చెప్పు డైలాగు. ఒక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపివు. ఓకే. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకసారి పంపాడు. వండర్ఫుల్, సూపర్ డార్లింగ్. ఆర్ ఫర్. హాయ్ భయ్యా, నా పేరు తరుణ్. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. థ్యాంక్స్ బ్రో. కళ్ళజోడు పెట్టుకో. లైక్ యూ. కళ్ళజోడు పెట్టుకో. వద్దు బ్రో. ఉండాలి, పెట్టుకో. బాగుంటుంది, పెట్టుకో. ఆర్ ఫర్ రేషియో బ్రో. ప్రపంచంలో ఎంత మంది ప్రజలున్నా రేషియో ఎక్కువ ఇంపార్టెంట్, కానీ నా జీవితంలో రేషియో లేదు. నా కళ ఏంటంటే రాజకీయ నాయకుడు కావాలా, కానీ రేషియో వల్ల నేను తొక్కేస్తున్నా బ్రో, తొక్కిపోతున్నా. అయ్యో, నువ్వు ఎప్పటికైనా మంచి రాజకీయ నాయకుడు అవుతావు. నీ దయ వల్ల అయితే. నా దయ ఉంది భయ బాబు. ఓకే, ఇప్పుడు ఒకవేళ నువ్వు రాజకీయ నాయకుడు అయ్యావు, సో ఇప్పుడు ఇక్కడ సభ జరుగుతోంది, సో ఎలా మాట్లాడతావు? అందరికి నమస్కారాలు. నమస్కారం. నమస్కారం. నేను మెట్టిగూడ నుంచి వచ్చాను. నేను ఈ మెట్టిగూడ నుంచి ఎమ్మెల్యే. ప్రతి ఒక్కరిని ఏదో ఒకరు చేసేసి బాగుపడిస్తాను. రైట? ఏం చేస్తావు? బాగుపెడతాను. బాగుపెడతావా? అదేంట్రా? మోరీలు అవి క్లీన్ చేయించాలి, రోడ్లు మంచిగా చేయించాలి, ఎగ్జామ్స్ అవి వద్దనుకుంటున్నాం మేము, అవి కూడా తీయించేయాలి మీరు. ఓకే. ఈ ఫర్. నా పేరు సంయుక్త. సంయుక్త అంటే ఏంటి అర్థం? తెలీదు. సంయుక్త అంటే తెలీదా? నాకు ఇది సంయుక్త అని చెప్పాను. ఈ ఫర్ ఎంప్లాయ్మెంట్. నేను ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవాలా, కానీ నాకు ఎంప్లాయ్మెంట్ లో ఉద్యోగం కావాలి. ప్రదీప్. ఎంప్లాయ్మెంట్ లో ఉద్యోగం? ఒకసారి ఎవడు అప్పుడు తింటున్నాడు. ఎంప్లాయ్మెంట్ లో ఉద్యోగం కావాలా? ఉద్యోగం అంటేనే ఎంప్లాయ్మెంట్ అన్నా, అందుకే ఎంప్లాయ్మెంట్ లో ఉద్యోగం కావాలి. ఒక నిమిషం, నా అప్పుడు వచ్చింది. ఎంప్లాయ్మెంట్ లో ఉద్యోగం కావాలి ప్రదీప్. టైం టు టైం నేను జాబ్ చేసుకుంటాను. భయ్యా, నా పేరు ఆకర్ష్. భయ్యా. ఆకర్ష్. ఎస్ భయ్యా. వెరీ గుడ్. ఎస్ ఫర్ సొసైటీ భయ్యా. ఈ సొసైటీలో ఒక పెద్ద రౌడీ షీటర్ అయిన నా ఆశ భయ్యా. మైక్ పక్కన అబ్బాయికి ఇవ్వు. ఇప్పుడు సన్మాన కార్యక్రమాలు జరుగుతాయి. ఓకే నాన్న, బంగారం ఇది పట్టుకో, తిను. రౌడీలు అవన్నీ చూడ్డానికి బాగుంటాయి నాన్న, సినిమాలు అవి బాగుంటాయి. రూపాయి ఆదాయం ఉండదు, ఎవడు మనం దేకడు. ఓకే, మన ముందు భయపడినోడు మన వెనకాల తిట్టుకుంటాడు. ఎందుకు వచ్చిన కూడా చెప్పు. చక్కగా ఏ సాఫ్ట్వేర్ ఇప్పటికి తిను, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరో, చక్కగా డాక్టరో ఇంజనీరో, సరదాగా కూర్చో యాంకరో
ఏదో ఒకటి చేయి. ఓకే ఆవిడ చేయడం అని మన ఓకే కదా, డీల్ ఓకే కదా. ఏం అవుదాం అనుకుంటున్నావు? ఈ 2000 ఆహా తప్పదు, ఈయన సన్మానం కావాల్సిందే. కాలు పట్టున వేలు పట్టుకున్నావు నువ్వు. అరే మమ్మల్ని అరే ఇదేమైనా కొట్టడం రా అందరు వచ్చి? అదేం కొట్టుడే పాపం. ఓన్లీ బాయ్స్. ఇంకో ఎస్ ఫర్ స్ట్రెంగ్త్. నాకు వీళ్ళ ఆశల కోరికలు చూస్తుంటే ప్రపంచంలో ప్రశాంతంగా బతకలేను కాబట్టి బలం కూడబెట్టుకొని ఎదుటి వారిని ఎదిరించాల్సిన పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది. బాబోయ్ డెఫినెట్ గా అవసరం వస్తే ఎదిరించు, ప్రాబ్లం లేదు. తేడా వస్తే వేసే ఒకటి. ఓకే చాలా అద్భుతంగా ఇంతున్నా ఎంతో చెప్పారు నాకు, చాలా అద్భుతంగా చెప్పారు. అది ఆడొక్కడే. ఎలాంటి సందర్భాల్లో మీకు ఎదుటి వాడిని భయపెట్టాలని బెదిరించాలని అనిపిస్తుంది మీకు? మా అక్కకి లైన్ వేసినప్పుడు వాడిని చంపాలనిపిస్తుంది, బెదిరించాలనిపిస్తుంది. బావమ్మ వాడు సరైనోడు కాదు కదా. సరైనోడు కాదా? అక్కని అడిగానని చెప్పు. ఓకే. హాయ్ ప్రదీప్, నా పేరు మనీష్. అదా ఓకే ఓకే. తర్వాత నన్ను పాస్ చేయకపోతే నీ పిల్లని ఎత్తుకోవద్దు అని చెప్పి సార్కి చెప్తా. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. అప్పుడు మీ సార్ ఏం చేస్తాడు తెలుసా? అస్సలు నేను పాస్ చేయడు. అప్పుడు ఆయన హ్యాపీ, నువ్వు ఎత్తుకెళ్ళగానే ఏ హాలిడేస్ అనుకుంటాడు. ఎగ్జామ్ లో ముంగటోడు చూపకపోతే బయట ఎగ్జామ్ నెక్స్ట్ డే రాస్తావా? ఇచ్చివాడు ఆయన కూడా ఉంటాడుగా. వెనకాలోనికి రాదు కదా, వెనకాలోనికి ఎగ్జామ్ రాదు. నీట్ అయిపోయినాడు. సరిపోయారు బ్యాచ్ అంతా ఒక చోట. ఓకే నా లవర్కి లైన్ వేస్తే కొట్టబోదు అవుతుంది భయ. నువ్వు పెద్దగా ఏమవుతున్నావు నాకు ఇప్పుడే అర్థమైపోతుంది. నచ్చ చెప్పాలి నాన్న, వాడికి కాదు మీ గర్ల్ ఫ్రెండ్ కి. కూర్చో. హాయ్ ప్రదీప్ భయ. హాయ్ భయ్యా. నా పేరు పవన్ మ్యాడీ. పవన్ మ్యాడీ. పవన్ మ్యాడీ. మ్యాడీ ఆధార్ కార్డు మీద అలాగే ఉందా? పవన్ మ్యాడీ. పవన్ కుమార్ ఒరిజినల్ పేరు. ఈ మ్యాడీ ఎందుకు వచ్చింది మధ్యలో? మ్యాడీ మ్యాడీ కాబట్టి మ్యాడీ అని వచ్చింది. మధ్యలో మ్యాడీ అయ్యో కాబట్టి మ్యాడీ యాడ్ అయింది. వేరే ఎందుకు అయింది? ఎలా వచ్చింది? ఏమేం చేస్తూ ఉంటావు నువ్వు? ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీ బాగా తీస్తూ ఉంటావా? వెరీ గుడ్. అంటే మామూలు మనుషుల జంతువుల లేకపోతే అన్నిటిని ఏదంటే అది. ఏదంటే అది అంటే గోడలు, మొక్కలు, ఆకులు, కాకులు, బాత్రూమ్ ఖాళీగా ఉంటుంది కదా. మా కాలేజ్ పోరీలను ఎవడన్నా నేర్పిస్తుంటే వాని బెదిరిస్తాం. అంటే వాళ్ళ కాలేజీలో అమ్మాయిల్ని ఎవరైనా ఏడిపిస్తుంటే అతను బెదిరించాలనిపిస్తుంది. అది ఎందుకంటే వాళ్ళతో ఏడిపించాలంటే నేను కదా ఏడిపించాలి, వాళ్ళు ఎవడో ఏడిపించాడు కోపం. కరెక్ట్ భయ్యా. మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఉంటే బెదిరియబోది అవుతుంది. ఎందుకు? బర్త్డే పార్టీ ఇస్తా అని ఆశ పెడతాడు కదా. బర్త్డే పార్టీ అంటే కేక్ లేదా ఉంటది. ఆంటీ విన్నారా? ఇక నువ్వు బర్త్డే పార్టీకి వెళ్ళినట్టే. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ అశ్విజ. 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 యా. అభిజ. అశ్విజ. అబ్బాయిలు బీర్ తాగి ఇంటికి వెళ్ళేటప్పుడు పార్టీ ఇవ్వకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తో రే మామ చెప్పకు, నేను మమ్మీకి చెప్పకు నేను బీర్ తాగాను అని వాళ్ళు బెదిరిస్తారు. పార్టీ ఇవ్వకపోతే నేను మమ్మీ డాడీకి చెప్పేస్తా. అర్థం కాకపోయినా భలే ఉంది. వావ్. హాయ్ ప్రదీప్, నా పేరు సన్నీ. సన్నీ, అర్జెంట్ గా నా కోరికలు తీర్చకపోతే రేపటి నుంచి నీకు పూజలు చేయను, ప్రసాదం పెట్టను అని దేవుణ్ణి బెదిరిస్తా. ఆయన ఏం చేయగలడు భయ్యా? నీ కోరికలు అంత దారుణంగా ఉంటే ఆయన ఏం చేయగలడు చెప్పు? మా తమ్ముడు మా డాడీ పర్స్ లో నుంచి మనీ కొట్టేసినప్పుడు నాకు కూడా సగం వాటా కావాలని తనని బెదిరిస్తాను.
ఎంత మంచి అక్కవి నువ్వు. హాయ్ బావా. హాయ్. నా పేరు బిందు. బిందు బిందు క్లాప్స్ కొట్టండి ఒకసారి. బిందు ఇది సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం? థర్డ్ టైం ఇన్ ఎక్స్ప్రెస్ రాజా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. మా కుక్క కకృతి పడి బయటికి వెళ్ళినప్పుడు దాన్ని భయపడి బయటికి వెళ్తే నీ శీలాన్ని రాజుగారికి 7 కొడుకులు ఉండెను, వాళ్ళు వేటకు వెళ్లి చేపలు తెచ్చెను. మా కుక్క కకృతి పడి బయటికి వెళ్ళినప్పుడు దాన్ని భయపడి బయటికి వెళ్తే నీ శీలానికి భద్రత లేదని చెప్తాం. Okay, I got the point. Thank you. Super.